హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీనా కలెక్షన్స్. దిస్ ఇస్ మీనా. సో ఎప్పుడు బిజినెస్ అంటూ ఫ్యామిలీ అంటూ ఇంట్లోనే ఉండడం ఎందుకు, బయటికి వెళ్దామని అయితే అనుకున్నాం. సో ఖమ్మం నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఖమ్మం రైల్వే స్టేషన్లో నైట్ 11 o'clock ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. 11కి ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కగానే పడుకున్నాం అందరం. 4 లోపల రీచ్ అవుతామని చెప్పారు. సో ఎగ్జాక్ట్ 4 లోపలే మేము అక్కడికి రీచ్ అయ్యాము. వేద అయితే పడుకొనే ఉంది. సో డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు. సో ఎక్కువ లగేజ్ కానీ ఏం లేదు, ఒక బ్యాగ్ ఉందంతే. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే ఆటోకి అన్న బస్కైనా వెళ్దామని అనుకున్నాం. బట్ బయటికి వెళ్ళగానే బస్ వచ్చింది. చర్చ్ దగ్గర డ్రాప్ చేస్తారని చెప్పారు, కానీ బస్ వాళ్ళు చాలా దూరమే మమ్మల్ని డ్రాప్ చేశారు. డిస్టెన్స్ ఎక్కువగానే ఉంది అక్కడికి వెళ్ళాలంటే. బట్ అయినా బై వాక్ మేము వెళ్ళిపోయాం చర్చ్ దగ్గరికి. ఆల్ నైట్స్ ప్రేయర్ జరుగుతున్నాయి. థర్డ్ డే మేము వచ్చాము ఇక్కడికి. సడన్గా నేను కూర్చొని వెళ్దాము, నాకు వెళ్ళాలనిపిస్తుంది అని చెప్తే సరే ఓకే అని రిజర్వేషన్ చేయించారు. కున్నదల చర్చ్ అండి, ఇది విజయవాడలో. సో ఇది అయితే అన్ఎక్స్పెక్టెడ్. యాక్చువల్లీ నాకు హెల్త్ బాగాలేనప్పుడు తను నాకు చెప్పారు, నీ హెల్త్ బాగైతే నేను మోకాళ్ళ మీద నడుస్తా అని అనుకున్నాను. కానీ అలా వెళ్ళగానే తను చెప్పులు తీసేసి నేను వెళ్తున్నా అని చెప్పగానే నేను ఎందుకు అని అంటే ఇట్లా నేను ఇప్పుడే చేస్తాను అన్నారు. నా హెల్త్ ఇష్యూస్ అయితే సేమ్ అలానే ఉన్నాయి. ఓన్లీ ఆపరేషన్ స్కిప్ అయింది, మెడిసిన్ యూజ్ చేస్తున్నా. హెల్త్ పరంగా అయితే చాలా సఫర్ అయ్యాను. లాస్ట్ 1 year నుంచి నేను సఫర్ అవుతూనే ఉన్నా. ఇంకా క్యూర్ కాలేదు, మెడిసిన్ యూజ్ చేస్తూనే ఉన్నాను. సో నా హెల్త్ ఇష్యూస్, నా కిడ్స్ వల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. 3 cesareans, 2 పిల్లలు చనిపోవడం. సో నా హెల్త్ అంటే దీనికి చాలా భయం. హాస్పిటల్స్కి రెగ్యులర్గా వెళ్ళడం, చెకప్ చేయించుకోవడం, మెడిసిన్ యూజ్ చేయడం. సో చాలా అంటే చాలా సఫర్ అవుతున్నా. ఇలాంటి సఫరింగ్ టైంలో కానీ నాకు ఎందుకో వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళొద్దాం అని చెప్తే ఓకే వెళ్దామని అయితే తీసుకొని వచ్చారు. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత బయటికి అయితే వచ్చేసి టీ తాగాము. స్టేషన్ నుంచి డైరెక్ట్ వచ్చేసాం కదా, సో టీ అయితే తాగుదామని బయటికి వచ్చాము. సో మా వేద మార్నింగ్ చూడండి జ్యూస్ ఎలా తాగుతుందో. తనకి టీ, కాఫీ ఇవన్నీ ఏమొద్దు, కూల్ డ్రింక్స్ ఉంటే చాలు. సో ఇక్కడ నుంచి అయితే పైకి వచ్చేసాము. పైన హెయిర్ కటింగ్స్ ఇవన్నీ జరుగుతాయి. సో మొక్కుబడి తీర్చుకోవాలని పైకి వచ్చాము. ఇక్కడైతే వేద నో మూమెంట్స్ అంటే సైలెంట్గా కూర్చుంది. సో కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి క్యాండిల్స్ ఇవన్నీ వెలిగించేసి ప్రేయర్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలి ఏదన్నా మనం తీసుకోవాలి అంటే. సో వేద అయితే కంటిన్యూస్గా ఏడుస్తుంది, నాకు టాయ్స్ కావాలని. మా ఆనంది అయితే చాలా సైలెంట్. 9:30 లోపలనే ఆల్ కంప్లీట్ అయిపోయాయి ప్రేయర్ అన్ని. మా వేద అయితే గుండు బాగుంది అంటుంది. గుండు బాగుందమ్మా? బాగుందా? ఎంత బాగుంది. వేద అయితే చూసుకొని ఎంత బాగుందని మురిసిపోతుంది. తనైతే టాయ్స్ కొనుక్కొని బయటికి వస్తున్నాం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.